నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను అనుశ్రీ. ముందుగా టాప్ హెడ్లైన్స్ చూద్దాం. ఒక్కొక్కటిగా వెలుగులోకి పచ్చమూకల అరాచకాలు. పోలింగ్ రోజు కారంపూడిలో వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు. పల్నాడు హింసోద్మానంలో కొనసాగుతున్న అరెస్టులు. 146 కేసుల్లో 1500 మందికి పైగా నిందితుల గుర్తింపు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఈసీ అనుమతి. పలు కీలక ప్రకటనలు, ఆవిష్కరణలు చేయనున్న రేవంత్ సర్కార్. విజయవంతంగా ఆపరేషన్ కంబోడియా. విశాఖకు చేరుకున్న మరో 58 మంది బాధితులు. ఆరో దశ పోలింగ్ కు కౌంట్ డౌన్. రేపు 8 రాష్ట్రాల్లో 58 స్థానాలకు ఎన్నికలు. పోలింగ్ రోజు పల్నాడు జిల్లాలో పచ్చ పార్టీ చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కారంపూడిలో ఎన్నికల తర్వాత టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారు. 200 మందికి పైగా కార్యకర్తలు కారంపూడి రోడ్లపై వీరంగం సృష్టించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు చెందిన షాపులపై దాడికి తెగబడ్డారు. కర్రలు, రాళ్లతో షాపులు ధ్వంసం చేస్తూ రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ నేతకు చెందిన బైక్ షోరూంను తగలబెట్టాయి టీడీపీ అరాచక శక్తులు. పార్క్ చేసిన బైకులకు నిప్పు పెట్టారు. పట్టపగలే దాదాపు 3 గంటల పాటు కారంపూడి రోడ్డుపై టీడీపీ రౌడీల విధ్వంసం కొనసాగింది. పచ్చమొక్కలు ఇంతగా రెచ్చిపోతున్నప్పటికీ స్థానిక సీఐ నారాయణ స్వామి ఏమాత్రం పట్టించుకోలేదు. కారంపూడిలో టీడీపీ దమన కాండను పోలీసులు అడ్డుకునే కనీస ప్రయత్నం చేయలేదు. ఎల్లో బ్యాచ్ దౌర్జన్య కాండకు సంబంధించిన దృశ్యాలను బాధితులు బయటపెడుతున్నారు. పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో టీడీపీ నాయకులు చేసిన విధ్వంసం కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ప్రతిరోజు పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. మొత్తం 146 కేసుల్లో ఇప్పటికే 1500 మందికి పైగా నిందితుల్ని గుర్తించారు పోలీసులు. ఇప్పటికే 1000 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న వారి కోసం స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు ఎస్పీ మల్లికా గార్గ్. కౌంటింగ్ నేపథ్యంలో 400 మంది అనుమానితులను బైండ్ ఓవర్ చేశారు పోలీసులు. నరసరావుపేట సబ్ డివిజన్లో కొత్తగా 5గురిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశారు పోలీసులు. ప్రజలకు మంచి జరుగుతుంటే తట్టుకోలేకపోవడం చంద్రబాబు నైజం అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఏ ప్రాంతాల్లో అయితే కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేశారో అక్కడే ఘటనలు, విధ్వంసాలు జరిగాయన్నారు. గతంలో జరిగిన పొరపాట్లను మళ్లీ చేయనంటూ మోసపూరిత హామీలిచ్చి మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నించారని దుయ్యబట్టారు బొత్స సత్యనారాయణ. ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దేనికి లేక చెప్పండి. పెన్షన్ 3వ తరగతి పెన్షన్ ఇస్తే వృద్ధులకి, వికలాంగులకి, తంతువులకి, నేత కార్మికులకి, గీత కార్మికులకి ఇస్తే దాన్ని ఇవ్వద్దని లేఖ రాశాడు. సుమారు 30 మంది ప్రాణాలను పట్టం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆసరా వచ్చి 72% ఇచ్చిన తర్వాత ఇంక 38%, ఇంకా 28% మిగిలిపోతే అవి చెల్లిస్తుంటే అవి ఇవ్వడానికి వీల్లేదని చెప్పి లేఖ రాశాడు. ఆ 10 రోజులు ఆపారు. ఎన్నికల్లో విమలీకరణ చేశాడు. వాటిని ఇప్పుడు ఇచ్చే పరిస్థితిని తీసుకొచ్చాడు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 4 స్థానాలకే పరిమితం కాబోతోందని జోస్యం చెప్పారు నెల్లూరు లోక్సభ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. 2014 ఎన్నికల్లో తమ పార్టీ నుంచి 23 మందిని కొనుగోలు చేసిన టీడీపీ 2019లో 23 సీట్లు మాత్రమే గెలుచుకుందన్నారు. ఈసారి 4 ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నారో చంద్రబాబుకు అర్థమై ఉంటుందన్నారు. కేవలం 4 స్థానాలకు పరిమితం కాబోతోన్న చంద్రబాబును చూస్తే జాలేస్తోందంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇద్దరి బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం, ఎవరు తాగుతారో, డ్రగ్స్ తీసుకుంటారో తేలిపోతుంది అని ఛాలెంజ్ చేశారు. రేవ్ పార్టీ అంశంలో సోమిరెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కాకాణి. నా పాస్పోర్టు కారులో లభ్యమైంది అని అన్నారు. దాని ఆధారాలు చూపించమన్నా. ఇదిగో ఇది నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది. నీ దగ్గర నువ్వు చెప్పినట్టుగా
సోమిరెడ్డి చెప్పినట్టుగా దొరికినటువంటి పాస్పోర్ట్ ఎక్కడుందో చూపించాలా. దీనికి సమాధానం చెప్పు. నీకు దొరికినటువంటిది ఎక్కడా? నీకు దొరికినటువంటిది ఏంది? నువ్వు చెప్పినటువంటి అబద్ధాలా నిజమా? నిజమైతే చూపించు, అబద్ధాలైతే మూసుకొని ఉండు. ఇంకోటి ఏం చెప్పాడు? ఏపీ వ్యాప్తంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం లేకుండా చర్యలు చేపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. 2 రోజుల క్రితం నెట్వర్క్ ఆసుపత్రులకు 200 కోట్ల రూపాయల మేర బకాయిలు విడుదలయ్యాయి. మిగతా బకాయిల విడుదలపై ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు ఆరోగ్యశ్రీ సీఈఓ లక్ష్మీశాతో చర్చించారు. సీఎస్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో నెట్వర్క్ ఆసుపత్రులకు 3,566 కోట్లు చెల్లించింది ప్రభుత్వం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నెట్వర్క్ ఆసుపత్రులకు తొలి 2 నెలల్లో 366 కోట్ల రూపాయలు చెల్లించారు. ఆరోగ్యశ్రీ సేవలకు ఎక్కడా అంతరాయం లేదని స్పష్టం చేశారు సీఈఓ లక్ష్మీశా. ఆపరేషన్ కంబోడియా సక్సెస్ అయింది. కంబోడియా నుంచి 58 మంది బాధితులను విశాఖకు సురక్షితంగా రప్పించారు. వారందరికీ విశాఖ ఎయిర్పోర్ట్లో సిపి రవిశంకర్ స్వాగతం పలికారు. కంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ విశాఖలోని ఏజెంట్లు చైనా ఏజెంట్లకు అమ్మేసినట్టు విచారణలో తేలిందన్నారు సిపి రవిశంకర్. 150 మంది నిరుద్యోగులు 1.50 లక్షల చొప్పున చెల్లించారని తెలిపారు. భారత్పై సైబర్ క్రైమ్లో నేరాలు ఎలా చేయాలనే దానిపై శిక్షణను ఇచ్చినట్లుగా బాధితులు చెబుతున్నారన్నారు. బాధితులను చిత్రహింసలు పెట్టినట్లుగా తెలిసిందన్నారు సిపి రవిశంకర్. చైనీస్ అందరు కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి సైబర్ క్రైమ్స్ ఏ విధంగా ఇండియా మీద చేయాలని చెప్పేసి వివిధ మోడస్ ఆపరాండి, ఫెడెక్స్ కొరియర్ స్కామ్, తర్వాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, తర్వాత క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్, తర్వాత ఆన్లైన్ జాబ్ ఆఫర్స్, ఇటువంటి ఫ్రాడ్స్ అన్నీ కూడా మన ఇండియన్స్ మీద అక్కడ నుంచి చేయటం. ఈ విధంగా చేసి దాదాపు మన విశాఖపట్నం సిటీ నుంచి 120 crores హ్యాస్ బీన్ ఆల్రెడీ లాస్ట్. ఈరోజు కూడా సమాచారం ఒకటి వచ్చింది, ఎఫ్ఐఆర్ కట్టినాము. దాంట్లో కూడా 3.2 crores ఇక్కడ విశాఖపట్నం సిటీకి చెందిన ఒక మనిషి కోల్పోయారు ఫెడెక్స్ కొరియర్ స్కామ్ ద్వారా. 30,000 ఉద్యోగాలు ఇచ్చారని సీఎం రేవంత్ అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నోటిఫికేషన్ ఇవ్వకుండా, రాత పరీక్ష నిర్వహించకుండా ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. నకరేకల్, బీఆర్ఎస్ నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని రేవంత్ హామీ ఇచ్చారని 6వ నెల నడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని ఫైర్ అయ్యారు కేటీఆర్. ఇచ్చిందేమో 0 నోటిఫికేషన్, కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు ఇరికేనా? పెళ్లి చేయలేదట, పెళ్లి కాలేదట, సంసారం చేయలేదట, కానీ పిల్లలు మాత్రం పుట్టిరట. ఇది ఎక్కడి కథరా అయ్యా? నోటిఫికేషన్ ఇవ్వకపోతివి, రాత పరీక్ష పెట్టకపోతివి, కానీ నరుకుడు ఏం నరుకుతున్నాడు? 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిన యాడికెళ్ళి ఇచ్చినారో పోయి నువ్వు? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు వచ్చి కాగితాలు ఇచ్చి నేను ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తే నమ్మేందుకు మా నగరేకల్ గ్రాడ్యుయేట్లు తెలివిలేని వాళ్ళు అనుకుంటున్నావా అని నేను అడుగుతా ఉన్నాను. రేవంత్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులను మోసం చేస్తోందని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. మహబూబాబాద్ జిల్లా మరిపేడలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సదస్సులో హరీష్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒడ్లు కొనడం చేత కావడం లేదని, కళ్యాణ లక్ష్మికి దిక్కు లేకుండా పోయిందని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వంలో అయితే తిట్లు, లేకపోతే ఓట్లు అని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరితే రేవంత్ సర్కార్ తోక ముడిచిందని ధ్వజమెత్తారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి ఏమంటుండు? జిల్లాలు ఎక్కువైనాయి, జిల్లాలు తీసేస్తా అంటుండు. టీవీలలో మీరు చూసిండు, మండలాలు తగ్గిస్తా, రెవెన్యూ డివిజన్లు తగ్గిస్తా, జిల్లాలు తక్కువ చేస్తా అంటుండు. మొన్న వరంగల్కి వచ్చిండు, ఆయన ముంగట్నే కాంగ్రెస్ నాయకులు వరంగల్ జిల్లాలు ఎక్కువైంది తక్కువ చేయమని మాట్లాడుతుండ్రు. మహబూబాబాద్ జిల్లా ఉండాలనా పోవాలనా? ఉండాలనా పోవాలనా? మరి జిల్లా తీసేస్తాన రేవంత్ రెడ్డికి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సురుకు పెట్టండి, రాకేష్ రెడ్డి గారిని గెలిపించండి. జిల్లా ఎట్లా ఉండదో మేము చూస్తాం. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. హత్యకు గురైన శ్రీధర్ రెడ్డికి అనేక మందితో భూ తగాదాలు ఉన్నాయని, మాజీ ఎమ్మెల్యేతో ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయన్నారు. తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానన్నారు జూపల్లి. వాళ్ళ కుటుంబంలో కూడా భూమి తగాదాలు ఉన్నాయి, తర్వాత ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి విషయాలు. శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి.
అది మండలం మొత్తం అన్ని పార్టీ నాయకులు తెలుసు. శాసనసభ్యులతో కూడా లావాదేవీలు ఉన్నాయి. పట్టపగలు బట్టగాల్సి మీదేసి కార్యక్రమం చేస్తే వీళ్ళు ఎట్లా రాజకీయ నాయకులు అవుతారు? ఏ లెక్క ప్రకారం కొద్దిగానన్నా మతిస్థితి ఉండాలా? ఎందుకంటే వీళ్ళకి నైతిక విలువలు లేవు, నన్ను ప్రశ్నించేటువంటి నైతిక అర్హత కూడా లేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ అనుమతినిచ్చింది. ఈసీ అనుమతితో ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎస్ శాంతికుమారి. ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నట్టుగా సీఎస్ తెలిపారు. జూన్ 2న గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించనున్నట్టు సీఎస్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ కీలక ప్రకటనలు ఆవిష్కరణలు చేయనుంది. రాష్ట్ర అధికారిక గీతంగా జయ జయ హే తెలంగాణ పాటను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇక దీంతో పాటు రాష్ట్ర అధికారిక చిహ్నం తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించనున్నారు. జూన్ 2న ఉద్యమకారులను సన్మానించేందుకు ప్రభుత్వ జాబితాను సిద్ధం చేస్తోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై చేవెళ్ల పిఎస్లో కేసు నమోదైంది. దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన భూమిని కబ్జా చేశారని జీవన్ రెడ్డిపై ఆరోపణలొచ్చాయి. బాధితుడి ఫిర్యాదుతో జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులపై 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఎర్రపల్లిలో దామోదర్ రెడ్డికి చెందిన ఫంక్షన్ హాల్ ను కూల్చేసి కబ్జా చేశాడు జీవన్ రెడ్డి. ప్రశ్నించేందుకు వెళ్లిన దామోదర్ పై పంజాబీ గ్యాంగ్ తో దాడి చేయించారు. దీంతో చేవెళ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బాధితుడు దామోదర్ రెడ్డి. దీంతో జీవన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. షామీర్పేట్ మండలంలో బొమ్రాసిపేట్ వద్ద చెరువు వద్ద ఎఫ్టీఎల్లో నిర్మించిన ప్రహారీ గోడను రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కూల్చేశారు. చెరువు ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలు చేశారంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో స్పాట్ కు వెళ్లారు అధికారులు. జేసీబీల సాయంతో ప్రహరీ గోడను కూల్చేశారు. హైదరాబాద్లో భారీ కిడ్నీ ర్యాకెట్ వెలుగు చూసింది. పేద యువకులకు డబ్బు ఆశ చూపించి కిడ్నీలు మాయం చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. ఇప్పటివరకు 40 మంది యువకులకు కిడ్నీ మార్పిడి చేయించినట్టుగా గుర్తించారు. బాధితుల్లో ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్కు చెందిన యువకులే ఉన్నారు. హైదరాబాద్కు చెందిన ఓ డాక్టర్ ఈ ముఠాలో ప్రధాన పాత్రను పోషించాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేరళకు చెందిన ఓ యువకుడి మృతితో కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చింది. యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఎర్నాకుళం పోలీసులు సిట్ను ఏర్పాటు చేశారు. దాంతో కేరళలో తీగలాగితే హైదరాబాద్లో దాని మూలాలు బయటపడ్డాయి. ఒక్కో కిడ్నీకి 20 లక్షలు ఇస్తామని మాయమాటలు చెప్పి ఇరాన్కు తీసుకువెళ్లి కిడ్నీలు తీసుకున్నారు. అయితే కిడ్నీ మార్పిడి అయిపోయాక 6 లక్షలే ఇస్తోంది ముఠా. డబ్బు అవసరం ఉన్న పేద యువకులను టార్గెట్ చేసుకుని వారికి కావాల్సిన పాస్పోర్టులు, వీసాలు సమకూర్చి ఇరాన్ తీసుకువెళ్లి అక్కడ కిడ్నీ మార్పిడి చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోంది. హెబ్బగౌడ స్టేషన్ కు చెందిన 3 పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. హెబ్బగౌడి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ నారాయణస్వామి, హెడ్ కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజు సస్పెన్షన్ కి గురయ్యారు. పార్టీ గురించి సమాచారం ఉన్నా నిర్లక్ష్యం వహించడంతో వీరిపై వేటు వేశారు. బెంగళూరు రేవ్ పార్టీలో చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు పట్టుబడ్డారు. కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో చిత్తూరుకు చెందిన టీడీపీ యువనేత రణధీర్ విక్రమ్ నాయుడు, కాణిపాకానికి చెందిన టీడీపీ నాయకుడు అరుణ్ కుమార్ ఉన్నారు. వీళ్లంతా నారా లోకేష్ అనుచరులుగా తెలుస్తోంది. నిందితులపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద మళ్లీ భారీగా శబ్దాలు, ప్రకంపనలు రేపుతున్నాయి. 7వ బ్లాక్ లో 16వ గేటు ఎత్తుతూ ఉండగా భారీ శబ్దం వచ్చింది. బ్యారేజ్ కింద భారీగా గొయ్యి ఏర్పడ్డట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో గేటు ఎత్తే పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. పనులు కొనసాగిస్తే బరాజ్కి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు నిర్ణయానికి వచ్చారు. జియో ఫిజికల్, టెక్నికల్ టెస్ట్ల తర్వాత మరమ్మతులు చేపట్టాలని భావిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి. ధాన్యం తూకం వేయకపోవడం, ధాన్యం తరలించే లారీలు రాకపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. పండించిన ధాన్యాన్ని అకాల వర్షాలకు తడవకుండా కాపాడుకోవడానికి అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. ధాన్యం మొలకెత్తడంతో అన్నదాతలు కంట తడి పెట్టుకుంటున్నారు. హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫతుల్లాగూడ శివారులో యువకుడు వీరంగం సృష్టించారు. ఉదయాన్నే రోడ్డు మీదకొచ్చి మద్యం సేవిస్తూ పెద్ద శబ్దాలతో పాటలు పెట్టి న్యూసెన్స్ క్రియేట్ చేశారు. దీంతో వారిద్దరిని వాకర్స్ నిలదీశారు.
రెచ్చిపోయిన ఆ జంట వాకర్స్ ని బూతులు తిడుతూ దాడి చేసేందుకు యత్నించారు. దీనంతా అక్కడున్న వారు తమ ఫోన్లలో చిత్రీకరించారు. చివరకు అక్కడున్న వారు వారించడంతో వాళ్ళిద్దరూ కారులో అక్కడి నుంచి జారుకున్నారు. అయితే స్థానికుల ఫిర్యాదుతో ఈ యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ లో కుళ్లిపోయిన ఆహార పదార్థాలు వడ్డిస్తున్న మరో హోటల్పై కేసు నమోదైంది. లక్డీ కపూల్ ద్వారకా హోటల్లో భోజనంలో శ్రీధర్ స్రవంతిలు క్యారెట్ పెసరపప్పు హల్వా ఆర్డర్ చేశారు. హల్వా తిందామని ప్యాకెట్ ఓపెన్ చేస్తే దుర్వాసన రావడంతో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ద్వారకా హోటల్ సిబ్బంది దురుసుగా మాట్లాడుతూ వ్యంగ్యంగా సమాధానం ఇవ్వడంతో ఖైరతాబాద్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. కట్టుకున్న భర్తే భార్యను అతి కిరాతకంగా మర్డర్ చేశాడు. హైదరాబాద్ బాచుపల్లి పిఎస్ పరిధిలో జరిగిన ఈ దారుణ ఆలస్యంగా వెలుగు చూసింది. సాయి అనురాగ్ కాలనీలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను భర్త కిరాతకంగా హత్య చేశాడు. కుటుంబ కలహాలతో నాగేంద్ర భరద్వాజ అనే వ్యక్తి భార్య మధులతను పక్కా ప్లాన్తో అంతమొందించాడు. అంతేకాకుండా ఉన్మాదంతో డెడ్ బాడీని ముక్కలుగా కోయడానికి ప్రయత్నించాడు. హత్య తర్వాత గ్యాస్ లీక్ చేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. మృతురాలి తండ్రి రంగనాయకులు ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్ చేసి నిందితుడిని కటకటాల్లోకి నెట్టారు. ఈ నెల 5వ తేదీన ఈ ఘోరం జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మారుతి పారామెడికల్ నర్సింగ్ కాలేజ్లో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కారుణ్య అనే విద్యార్థిని హాస్టల్ ప్రాంగణంలో అపస్మారక స్థితిలో మృతి చెందడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వెంటనే కాలేజీని సీజ్ చేయాలంటూ నిరసన చేపట్టిన వారు కళాశాల చైర్మన్ డాక్టర్ కాంతారావు, ఆయన డ్రైవర్పై దాడికి దిగారు. బాత్రూంలో పడితే చచ్చింది. సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు అన్ని తెలుసు. వాటిని వచ్చి ఏ బాత్రూంలో పడితే చెప్పమను. ఆ సీట్ అయిపోయింది. 17 సెకండ్లు ఎడిపోయింది. ఇక్కడ ఇన్ని చెట్లకి ఇన్ని సీసీ కెమెరా ఉంది. బాత్రూమ్ పోయింది పడుతుంది కింద పడుతుంది. జాతీయ వార్తల్లోకి వెళదాం. సార్వత్రిక ఎన్నికల 6వ దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 58 నియోజకవర్గాలకు రేపు ఓటింగ్ జరగనుంది. ఢిల్లీలో 7 లోక్సభ స్థానాలకు శనివారం పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. ఓటింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పోలింగ్ మెటీరియల్ తో కేటాయించిన కేంద్రాలకు తరలి వెళ్తున్నారు సిబ్బంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ సిబ్బందిని సంబంధిత కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. జూన్ 1న లోక్సభ ఎన్నికల తుది దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విధ్వంస మోడల్, మోదీ గ్యారంటీల మధ్య యుద్ధం జరుగుతోందన్నారు ప్రధాని మోదీ. ఈ పోరాటంలో ప్రజలు ఏ పక్షం వహిస్తారో తేల్చుకోవాలన్నారు. హిమాచల్ ప్రదేశ్ షిమ్లాలో జరిగిన ప్రచార సభలో పాల్గొన్నారు ప్రధాని. అగ్రకులాల్లో పేదలు ఉంటారని, వారికి రిజర్వేషన్లు అవసరమని కాంగ్రెస్ కు 60 ఏళ్లుగా తెలియలేదని మండిపడ్డారు. ये कांग्रेस वाले उनके साथी 3 चीज आपको कॉमन मिलेगी. एक, ये गौर सांप्रदायिक है. दूसरा, गौर जातिवादी है. और तीसरा, गौर परिवारवादी है. आपको ये 3 चीजें हर एक में कॉमन मिलेगी जी. 60 सालों तक कांग्रेस ने सोचा ही नहीं कि सामान्य वर्ग में भी गरीब होते हैं. क्या ब्राह्मण का बेटे परिवारों में गरीब कोई होता नहीं है क्या? क्या बनिए के परिवार में कोई गरीब होता नहीं क्या? उच्च वर्ण के लोगों के समाज में गरीब लोग होते हैं कि नहीं होते? ఢిల్లీ మెట్రో ఒకప్పుడు నగరవాసుల అవసరం, ఆ తర్వాత అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు ఢిల్లీ వాసులకు మెట్రో అంటే చెప్పలేనంత ప్రేమ అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. 6వ దశ ఎన్నికల ప్రచారం చివరి రోజున ఆయన ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ప్యాసింజర్లతో ముచ్చటించారు రాహుల్ గాంధీ. నార్త్ ఈస్ట్ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్తో కూడా రాహుల్ గాంధీ ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు రాహుల్ గాంధీ. కవిత బెయిల్ పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. కవిత బెయిల్ పిటిషన్పై సోమ, మంగళవారాల్లో వాదనలు జరగనున్నాయి. బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసింది ఈడీ. బెయిల్ పిటిషన్పై ఈ నెల 27న రిప్లై ఇస్తామని సిబిఐ వెల్లడించింది. కవితపై జూన్ 7న ఛార్జ్షీట్ను దాఖలు చేస్తామని సిబిఐ ప్రకటించింది.
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న లైంగిక దౌర్జన్యాల కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ప్రజ్వల్ను విదేశాలకు పంపించింది మాజీ ప్రధాని దేవేగౌడేనని ఆరోపించారు. దేవేగౌడ సూచనలు సహకారంతోనే ప్రజ్వల్ రేవన్న జర్మనీ వెళ్లారన్నారు. ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ఈ ప్రకటనలు చేస్తున్నారు దేవేగౌడ అని విమర్శించారు. వెంటనే భారత్కు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోవాలని ప్రజ్వల్కు దేవేగౌడ హెచ్చరించిన నేపథ్యంలో ఈ కామెంట్స్ చేశారు సీఎం సిద్ధరామయ్య. కేదార్నాథ్ హెలిప్యాడ్ వద్ద ఒక హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ కావడం కలకలం రేపింది. మొత్తం 7గురితో ప్రయాణిస్తున్న ఈ హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో హెలికాప్టర్ పైలట్ అప్రమత్తంగా వ్యవహరించారు. దగ్గరలోని కేదార్నాథ్ హెలిప్యాడ్ లో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. అక్కడ ఉన్నట్లుండి హెలికాప్టర్ దిగటంతో కేదార్నాథ్ లో భక్తులు కలవరపాటుకు గురయ్యారు. అయితే సాంకేతిక సమస్య కారణంగా అలా చేశారని తెలియటంతో ఊపిరి పీల్చుకున్నారు. కేస్ట్రల్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ పైలట్ తో సహా 7గురితో సిర్సి హెలిప్యాడ్ నుంచి కేదార్నాథ్ డ్యామ్ కు వెళుతూ ఉండగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ డ్యామ్ కు 100 కిలోమీటర్ల దగ్గరలో కేదార్నాథ్ హెలిప్యాడ్ ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. హెలికాప్టర్ లో వారంతా సురక్షితంగా ఉన్నారని ఏవియేషన్ అధికారులు తెలిపారు. కోల్కతాలో హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ మహమ్మద్ అన్వర్ ఉల్ కేసులో మరిన్ని దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ మహిళతో ఆయన్ను హనీ ట్రాప్ చేయించి హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఓ అక్రమ వలసదారుణ్ణి కోల్కతా పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. ఎంపీని హత్య చేసి ఆయన మృతదేహాన్ని గుర్తించడానికి వీలు లేకుండా ఛిద్రం చేసినట్టు జిబాద్ హవల్దార్ అంగీకరించాడు. ఈ ఘటన ప్రధాన సూత్రధారి బంగ్లాదేశ్ సంతతికి చెందిన అమెరికా పౌరుడు అఖ్తరుజమాన్ అని బయటపెట్టారు. ఈ అఖ్తరుజమాన్ బంగ్లా ఎంపీకి పాత మిత్రుడిగా తెలుస్తోంది. ఇతడే ఎంపీని హనీ ట్రాప్ చేసి హత్య చేసినట్టు, దీనికి 5 కోట్లు సుపారీ ఇచ్చినట్టుగా సమాచారం. ఛత్తీస్గఢ్ దంతేవాడలో 3 మావోయిస్టులు లొంగిపోయారు. మలంగిర్ ఏరియా కమిటీకి చెందిన 3 సభ్యులు జిల్లా అదనపు ఎస్పీ రామ్ కుమార్ వద్ద లొంగిపోయారు. వారికి పునరావాస పథకం కింద 25,000 చొప్పున నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. లొంగిపోయిన వారిలో ఒక మహిళా మావోయిస్ట్ కూడా ఉన్నారు. భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగాని సునీత విలియమ్స్ 3వ రోదసి యాత్ర వచ్చే నెలలో జరగనుంది. స్టార్ లైనర్ వ్యోమ నౌకలో బుచ్ విల్మోర్ అనే మరో వ్యోమగామితో కలిసి ఆమె జూన్ 1 నుంచి 6 మధ్య ఈ యాత్ర చేపట్టే అవకాశం ఉందని నాసా తెలిపింది. బోయింగ్ సంస్థకు చెందిన ఈ వ్యోమ నౌకకు ఇది తొలి మానవ సహిత రోదసి యాత్ర. ఈ నెల 6న దీని ప్రయోగానికి ప్రయత్నించినప్పటికీ సాంకేతిక సమస్యతో అది నిలిచిపోయింది. స్టార్ లైనర్ పనితీరును విశ్లేషించేందుకు ఇంజనీర్లు నిరంతరం కసరత్తు చేస్తున్నారు. ఈ వ్యోమ నౌకలో సునీతతో పాటు బుచ్ విల్మోర్ కూడా అంతరిక్షంలోకి పయనమవుతున్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. వారంతాన స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య ముగిశాయి. సెన్సెక్స్ 7 పాయింట్ల నష్టంతో 75,410 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 22,957 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీలో సర్వీస్ సూచీలు 1.52%, మెటల్ సూచీలు 0.41%, పవర్ సూచీలు 0.27%, ఐటీ సూచీలు 0.55% నష్టపోయాయి. దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర 1,573 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర కూడా 2,795 రూపాయలు భారీగా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 68,243కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 74,127కు చేరుకుంది. కిలో వెండి 91,885 రూపాయలుగా ఉంది. యూపీఐ పేమెంట్స్ యాప్ గూగుల్ పే తన వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఆన్లైన్ పేమెంట్స్ మరింత సులభతరం చేసేందుకు 3 సరికొత్త ఫీచర్స్ ను పరిచయం చేసింది. అవి రివార్డ్స్, బై నౌ పే లేటర్, సెక్యూరిటీ ఫీచర్. రివార్డు ఫీచర్ ద్వారా క్రెడిట్ కార్డులతో వచ్చే రివార్డు పాయింట్లను ముందుగానే గుర్తించి వినియోగదారులకు లబ్ధి చేకూర్చుతుంది. ఇంకొక ఫీచర్ ద్వారా వస్తువుల కొనుగోలు సమయంలో వినియోగదారు పూర్తి మొత్తాన్ని అప్పుడే చెల్లించకుండా మళ్లీ చెల్లించే అవకాశాన్ని కల్పిస్తోంది. సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలులో హైదరాబాదీ కార్ లవర్స్ ఎస్యూవీలకు ప్రియారిటీ ఇస్తున్నట్టు తెలిపింది Cars24 సంస్థ. ఒకప్పుడు 5 నుంచి 6 సంవత్సరాలకు ఒకసారి కార్లు మార్చే హైదరాబాదీలు ఇప్పుడు 3-4 సంవత్సరాలకే కార్లు మారుస్తున్నారని Cars24 కో ఫౌండర్ గజేంద్ర జాంగిర్ తెలిపారు. హైదరాబాద్లో దాదాపుగా 500 కోట్ల యూజర్డ్ కార్లకు ఫినాన్స్ చేశామని ఆయన తెలిపారు.
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. రానున్న 12 గంటల్లో వాయుగుండం బలపడి తుఫానుగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫానుకు రెమాల్గా నామకరణం చేశారు. అలాగే రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా మారి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ని ఆనుకుని ఉన్న కెపురా వద్ద తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సఖినేటిపల్లిలో వర్షం పడి ఆగిపోయిన కాసేపటికి ఆకాశం గులాబీ వర్ణంలోకి మారిపోయింది. అంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. గులాబీ వర్ణంలోకి మారిన గగనాన్ని చూసిన జనాలు తమ సెల్ ఫోన్స్ లో బంధించి సంబరపడ్డారు. అటు కేరళలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో తిరువనంతపురం, కొచ్చి, త్రిశూర్, కోజికోడ్ సహా పలు ప్రధాన నగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎర్నాకుళం, త్రిశూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ అయింది. మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కేరళ సీఎం పినరయి విజయన్. సినిమా అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. శ్రీ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర మూవీ రూపొందుతోంది. ఈ మూవీలో ఆషికా రంగనాథ్ సిస్టర్ క్యారెక్టర్లో కనిపించబోతోంది. సర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన మనమే మూవీ జూన్ 7న రిలీజ్ కు ఫిక్స్ చేసుకుంది. పూరి జగన్నాథ్, నాగార్జున కాంబినేషన్లో 2 సినిమాలొచ్చాయి. ఈ కాంబోలో 3వ సినిమా కూడా రాబోతున్నట్లుగా టాక్. ఆనంద్ దేవరకొండ నటించిన గమ్ గమ్ గణేష మే 31న విడుదల కాబోతోంది. ఇక ఈ మూవీ UBA సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. మమ్ముట్టి హీరోగా నటించిన టర్బో మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు 7 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. యక్షిణి వెబ్ సిరీస్ సోషియో ఫ్యాంటసీ సబ్జెక్ట్ తో రూపొందింది. లేటెస్ట్ గా ట్రైలర్ విడుదలైంది. జూన్ 14 నుంచి సౌత్, నార్త్ భాషలలో స్ట్రీమింగ్ కాబోతోంది ఈ సినిమా. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.